క్రీస్తు ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం జూమ్లో చేరిన ప్రతి దైవదాసునికి పేరు పేరున వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. ఈ దినం కార్యక్రమాన్ని మరియాదాస్ గారి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరియాదాస్ గారి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకమందున మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి అంతయు మాకు మంచి విశ్రాంతి నెమ్మదించి ఉదయకాలమున చక్కటి ప్రవేశాన్ని మాకు ఇచ్చి మీ నామమున ప్రభువా ఈ రీతిగా అయా స్తుతించడానికి, గణపరచడానికి మాకిచ్చిన కృపను బట్టి ప్రభు మీకు వందనాలు. ఈ దినం ఈ సమయం చూడక ఎంతో మంది లోకములో మాకంటే భక్తి గల వారు, యోగ్యులైన వారు ఈ లోకయాత్ర ముగించి ఉన్నారు. అత్యల్పులమైన మమ్మలు ప్రభువా సజీవుల జాబితాలో ఉంచి సజీవుడైన జీవం గల నీ నామమును ప్రభువా స్తుతించే భాగ్యము, గణపరిచే భాగ్యము మాకిచ్చినందుకు తండ్రి స్తోత్రాలు. దేవా, ఏల్పులలో నీ వంటి వారు ఎవరు నాయన? పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు ప్రభువా. నీ వంటి వారి లోకములు ఎవరున్నారయ్యా? నీకు నీవే సాటి లేని గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రభువా ప్రేమించారు. పాపానికి దాసులమై నిత్యాగ్నికి లోనైన మమ్మల్ని ఎంతో ప్రభువా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కనాది ప్రణాళిక, మీ సంకల్పాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చి మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మాయడల ప్రభు చూపుతున్న విధానం బట్టి కూడా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా మరి ఉదయకాలమున ప్రభా మరి కొన్ని ఏండ్లుగా అయా మా ప్రియులు బర్నబాస్ గారి ద్వారా తండ్రి మరి జూమ్ కార్యక్రమం కొనసాగించడానికి ఉదయకాలమే నీ సన్నిధిలో నీ పాదాల చెంత చేరి నీ వాక్యాన్ని వినటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ప్రేరేపించి భారముతో జరిగిస్తున్న ఈ కార్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ దాసుని కూడా దీవించి మెట్టుకు దేవా, ఉదయకాల సమయంలో మరి జూమ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ఎలాంటి అయా మరి డిస్టర్బెంట్ లేకుండా సహాయం చేయండి. మీ దాసులు ప్రభా మరి శామ్యూల్ అబ్రహాం గారు మరి కీర్తన గ్రంథంలో దావీదు ధ్యానాలు 23వ కీర్తన 118 చేయండి. పాట ద్వారాను వాక్య పరిచర్యలో అన్నిటిలో ప్రభా మీ నామమున చేతికి మహిమ తెచ్చుకోవడం ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయాన్ని మాకందరూ స్తోత్రం ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. మీట్లో ఉండరు, జాన్ డేవిడ్ మీట్లో ఉండరు. దాసుడు అబ్రహాం గారు ఈరోజు వాక్యం వివరించడానికి, బోధించడానికి మన మధ్యకు వచ్చినాడు కనుక అబ్రహాం గారికి ప్రత్యేక వందనాలు. శాస్త్రి గారికి ప్రత్యేకంగా, జయకుమార్ శాస్త్రి గారికి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి. అంతకు ముందుగా అబ్రహాం గారే మనకు పాట పాడి దేవుడి నామాన్ని స్తుతిస్తాడు, మనకు వివరిస్తాడు. అబ్రహాం గారు చెన్నై నుంచి అబ్రహాం గారు పాట పాడతారు. Good morning to all of you, and thank you very much for the opportunity you have given me to sing. This is a song I learnt recently from
In January, there was a Telugu conference in Uyur near Vijayawada. So I learned this song there. So I want to sing it for you. I think you must be knowing this song. నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నేమయున్నను నాకేమున్నను కేవలం నీ కృపే నేమయున్నను నాకేమున్నను కేవలం నీ కృపే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నాశనకరమైన గోది నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నాశనకరమైన గోది నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా మాటిరాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యత ఇచ్చావు మాటిరాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యత ఇచ్చావు యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే
క్షణమైన బ్రతుకలేనయ్యా. నేమయున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేమయున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. వండర్ఫుల్ సార్, To God be వండర్ఫుల్ the glory. Thank you. If I made any mistakes, please forgive me. Thank you. తెలుగు వారు పాడినారు. దేవునికి సంతోషం. చాలా బాగా Thank you. వండర్ఫుల్ సార్. Thank స్తోత్రం. you. కీర్తన గ్రంథాలను వివరించడానికి మన మధ్యకు అబ్రహం గారు, సామెల అబ్రహం గారు ఉన్నారు. ట్రాన్స్లేషన్ చేయడానికి జయకుమార్ శాస్త్రి గారు బెంగళూరు నుంచి మన మధ్య వచ్చి ఉన్నారు. అంతకు ముందుగా వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న పేతురన్న గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలం మరొకసారి మీ యొక్క వరుస ధ్యానాలను 23వ కీర్తన నుంచి ఈ దాసుడు అందిస్తుంటుండగా దావీదు యొక్క ప్రారంభ చర్యలను బాల్య దినం నుంచి మొదలుకొని తన యొక్క అనుభవాలను ఆ కీర్తనలో వ్రాస్తుంటుండగా ఆ మాటలు మాకు అందరికీ వివరించడానికి మీ దాసుని మా మధ్యలోకి తీసుకొచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మీ దాసునికి కావలసిన తలంపులు పరిశుద్ధాత్ముని ద్వారా మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. చేరు వచ్చిన మాకందరికి నైనా దావీదు యొక్క అనుభవాల ద్వారా మమ్మల్ని రూపుదిద్దటానికి ఆదరించటానికి బలపరచటానికి ఆత్మీయంగా ప్రోత్సాహం ఈ లేఖనాల ద్వారా మాకు అనుగ్రహించండి. నెట్వర్క్ ద్వారా ఎటువంటి సమస్యలు ఆటంకాలు లేకుండా ఇరువురు దాసుల ద్వారా చక్కగా వారి స్వరాలు మాకు వినపడినట్లు కృప చూపమని సహాయం చేయమని 6 గంటల వరకు జరగవలసిన ఈ పరిచర్యను మీ కృపలో ఆదరించి బలపరుచుదురండి. ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుని స్తోత్రం. ప్రత్యేకమైన ఈ సమయానికి వచ్చి ఉన్నాం. మనకు కీర్తన గ్రంథాలను వివరించడానికి మన మధ్యకు సామెల అబ్రహం గారు చెన్నై నుంచి వచ్చి ఉన్నారు. కనుక ప్రేమపూర్తిగా అబ్రహం గారిని ఆహ్వానిస్తున్నాను. వందనాలు సార్. వందనాలన్న. అదేవిధంగా ట్రాన్స్లేషన్ చేయడానికి యథావిధిగా మన మధ్యకు జయకుమార్ శాస్త్రి గారు బెంగళూరు నుంచి వచ్చి ఉన్నారు. కనుక జయకుమార్ అన్న గారు వందనాలన్న. 6:10 వరకు మామూలుగా యథావిధిగా 6:10 వరకు మీరు దేవుని స్తోత్రం సమయాన్ని అబ్రహం సార్ గారికి అప్పగిస్తున్నారు. Once again, good morning to all of you and to God be the glory. మరొకసారి మీకందరికి కూడా శుభోదయము. దేవునికి మహిమ కలుగును గాక. I once again want to thank the Lord. I want to thank Brother Barnabas. I want to thank the elders of Mamre Christian Brethren Assembly, Odi Cheruvu, for having given me this platform to study the Word of God together. మరొకసారి నేను ప్రభువుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బర్నబాస్ గారికి, ఓడి చెరువులో ఉన్న సంఘానికి, సహోదరులకు కూడా మరి నేను ఈ వాక్యం ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. I also want to very sincerely thank every one of you who have taken time this morning to zoom in to study the Word of God. ఈ ఉదయకాలం వేళ జూమ్ లోకి చేరి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి చేరి వచ్చిన మీకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
Thank you, brothers, for the very warm welcome you gave me at the very beginning. ప్రారంభంలో మీరు నాకు ఇచ్చిన మరి సహృదయ స్వాగతం కొరకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you, Brother Jayakumar, for being available for translation. God bless you, brother. ట్రాన్స్లేషన్ కొరకు మీరు సిద్ధపడి వచ్చినందుకు జయకుమార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Wonderful. We will continue the study of the Psalms yet again today. ఈ దినం కూడా సామ్స్ విచ్ సామ్స్ బ్రదర్? I'll tell you, brother. I'll tell you. సామ్స్ కీర్తనల్లో నుండి మనం ధ్యానం చేసుకుందాం ఈ దినం. All right. Now, we have studied 2 Psalms so far. I hope you remember that, don't you? ఇంతవరకు మనము 2 కీర్తనలు మనము ధ్యానం చేసామండి. మీరు అది గుర్తుకు పెట్టుకున్నారని అనుకుంటున్నాను. First, we studied Psalm 118, is it not? మొట్టమొదటిగా 118వ కీర్తన ధ్యానం చేశాం. And even to the introduction of Psalm 118, we took 2-3 weeks to study the entire background of David and the introduction to Psalm 118. ఆ ధ్యానంలో భాగంగా 2-3 దినాలు కీర్తనల యొక్క అలాగే మరి ముఖ్యంగా 118వ కీర్తన యొక్క నేపథ్యము దావీదును అర్థం చేసుకోవడానికి మనం గడిపాం. And after that, we studied Psalm 23. దాని తర్వాత 23వ కీర్తనను మనం ధ్యానం చేశాం. There also we studied the background for Psalm 23 much in detail, and then we meditated the psalm. 23వ కీర్తన గల నేపథ్యాన్ని బాగా మరి లోతుగా మనము అర్థం చేసుకున్న తర్వాత మరి కీర్తనను మనం ధ్యానం చేశాం. Today we are going to do the similar thing in studying another psalm. ఈ దినం కూడా మనము అట్లాంటిదే ఇంకొక కీర్తనను అధ్యయనం చేయడానికి ధ్యానం చేయడానికి చేయబోతున్నాం. This morning we are going to look at the introduction to Psalm 55 and also study the psalm in detail. 55వ కీర్తనను గురించి మనము చూసుకుందాము, దాన్ని లోతుగా మనం ధ్యానం చేద్దాం. So as we normally have done in the last 2 psalms, we will study the background to this psalm. మనము ఇంతకు ముందు చేసిన 2 కీర్తనల లాగానే ఈ కీర్తన నేపథ్యాన్ని మొదట మనం చూద్దాం. Then we will learn the impact of what that is, what power does this psalm have in our lives. We're going to study that also. ఈ కీర్తన మన జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపించగలదో దాన్ని కూడా మనం చూసుకుందాం. As you all know, this is a Bible study. This is not a sermon. I'm not going to give you a sermon, but this is a study of the Word of God. It's a Bible study. ఇది ప్రసంగం కాదు, ఇది లేఖన పఠనము లేదా అధ్యయనము. కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకుందాం. We will meditate the whole psalm. ఆ కీర్తన మొత్తాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. Now, if you all read this psalm, there are 23 verses in the psalm. After the introduction, we will meditate upon every verse of that psalm. మీరు గమనించినట్లయితే 23 చరణాలు ఉన్నాయండి. ఉపోద్ఘాతం అయిన తర్వాత ప్రతి ఒక్క చరణం గుండా మనం వెళ్దాం. And if you will, most of you will remember, this psalm has a very beautiful promise. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ కీర్తన చాలా రమ్యమైన వాగ్దానం ఉన్నది. ఈ కీర్తనలో it's a very well-known promise, and all of us know that promise by heart. అది చాలా మనకు పరిచయమైన సుపరిచితమైన వాగ్దానము, మనకందరికి కూడా కంఠపాఠంగా తెలుసు. I remember a man of God writing about this particular promise in this way. ఒక దైవజనుడు ఆ వాగ్దానాన్ని ఈ రకంగా రాయటం నాకు గుర్తుంది. He wrote, "You can't break God's promises by leaning on them." దేవుని వాగ్దానములను మనము బద్దలు కొట్టలేము దాని మీద ఆనుకోవటం ద్వారా. Normally, when we see a wall, when we are standing, we feel like leaning. Or normally what I've seen is when you go for cottage meetings and when we have to sit on the ground, what people do, normally they take a place which is closer to the wall so they can lean comfortably and then listen and sing or do whatever. మనము
ఏదైనా గోడ కనపడితే సామాన్యంగా ఏం చేస్తుంటామండి, దాని మీద వాళ్తాం కదా, ఆనుకుంటాం. మరి ముఖ్యంగా మరి కాటేజ్ కూడికలు జరిగినప్పుడు అక్కడ దగ్గరలో ఏదైతే గోడ ఉంటుందో ఆ గోడకు ఆనుకొని కూర్చోడానికి ఇష్టపడతాం. Yeah, if you notice, brothers and sisters, you go to any cottage meeting, anyone who comes first, you know which place they will choose, either a chair, if there is a chair, or they will look at a place where there is a wall, you can lean on the wall because it makes you comfortable in sitting. గృహ కూడికలు జరిగినప్పుడు మొదటగా వచ్చిన వారు ఎక్కడ ఏ స్థానాన్ని ఆశించి కూర్చుంటారు చెప్పండి? కుర్చీలో అన్నా కూర్చుంటారు. ఒకవేళ కుర్చీలో మరి చోటు దొరక్కపోతే కనుక ఆ గోడకు ఆనుకున్న కూర్చుంటారు. Because their confidence is the wall is strong enough. When they lean even hard, if they lean hard on it, nothing will happen to the wall or to them. That is their confidence. ఎందుకంటే ఆ గోడ వారికి ఒక గొప్ప నమ్మకం. వారు ఎంత గట్టిగా ఆనుకున్నా దాని మీద పడినా కూడా అసలు అది వాళ్ళను సపోర్ట్ చేస్తుంది అని, వాళ్ళని ఆపుతుంది, వాళ్ళ బరువును మోయగలుగుతుంది అన్నది నమ్మకం. Sometimes some of us, it's been my experience also, when we stand and speak, when you've been speaking, we are engrossed in our discussion without knowing, we lean on something, then immediately the brother or sister whom we are speaking to will say, brother, be careful, don't lean on that wall will fall, or there is a paint in that wall, it will stick to your back. All this you must have heard because I've experienced that. చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాము, నా అనుభవంలో జరిగింది కూడా. మనము అవతల వ్యక్తితో మాట్లాడుతూ లీనమైపోయి మనకు తెలియకుండానే మనకు వెనకాల ఉన్న దాని మీద ఆనుకుంటాం. మనం ఆనుకున్న వెంటనే మన ఎదుటిన వ్యక్తి వారిస్తాడు, అయ్యా ఆనుకోవద్దు, దాని పెయింట్ మీకు అవుతుంది, లేదా అది కింద పడిపోతుంది, అట్లా వారిస్తాడు. You see, similarly, this man of God wrote, as far as God's promises are concerned, when you're leaning on them, meaning when you're using them, when you rely on them, when you hold on to God's promise, it will never break. What a beautiful saying that is. ఆయన కూడా, దైవజనుడు కూడా ఇలాగే రాశాడండి. మనము దేవుని వాగ్దానాలను ఆనుకుంటే అవి ఎప్పటికైనా గాని మన బరువును మోస్తాయి, మన నమ్మకాన్ని నిలబెడతాయే గాని వమ్ము చేయవు అని. You see, another man of God wrote, a promise from God is a statement we can depend on with absolute confidence. ఇంకొక దైవజనుడు ఇలాగ రాశాడండి, దేవుని వాగ్దానాలు అవి ఎటువంటి అంటే గనక ఎటువంటి అనుమానాలు లేకుండా పరిపూర్ణంగా నమ్మే వాక్యాలు అవేని. You see, all of us like promises because the scripture, as far as my understanding goes, the scripture has about 7,467 promises. 7,467 వాగ్దానాలు లేఖనాల్లో ఉన్నాయండి. And we all like promises, is it not? మనమందరం కూడా వాగ్దానాలను ఇష్టపడతాం, అవునంటారా కాదంటారా? Sometimes on the 31st night, as soon as the new year, 31st night of December, as soon as the new year is born, some assemblies have the practice of printing promises on a small text card and giving it to every brother and sister. నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉన్న సందర్భంగా చాలా సంఘాల్లో ఈ అలవాటు ఉంది కదండి, వాళ్ళు వాగ్దానాలను ప్రచురిస్తారు, పేపర్ మీద ప్రచురించి లేదా అట్టల మీద ప్రచురించి ఇస్తారు. And as soon as you get that text card which holds the promises, you immediately read the promise, knowing what God is talking to you for that year, is it not? ఆ వాగ్దాన కాగితము లేదా ఆ మొక్క మరి మా చేతుల్లోకి రాగానే ఆ సంవత్సరానికి దేవుడు నాకిచ్చిన వాగ్దానం ఏంట అని ఎంతో ఆసక్తితో చూసుకొని చదువుకుంటాం. And we take it and keep it in the Bible safely, thinking that this is what God has given me for this year. మనం దాన్ని బైబిల్లో భద్రంగా పెట్టుకుంటాం, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఈ సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం అని అనుకుంటూ. And then when we pray, when the Holy Spirit reminds us, we use that promise, and based on that promise, we tell God, this is what you have said. According to that, you answer me, or you give me, or you bless me. ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం అడుగుతూ ఉంటాం, ఇదిగో ఈ వాగ్దానం మీరు మాకు ఇచ్చారు,
కాబట్టి వాగ్దానం ప్రకారంగా నాకు దయచేయండి అని చెప్పేసి ప్రార్థనలు చేస్తుంటాం. I hope you're all familiar with that because it's been my practice. This is something which I have done. That is why I'm able to relate it very well. ఇది నేను చేసిందండి, అలవాటుగా చేసిన పని కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. మీరు కూడా అది చేసి ఉంటారని అనుకుంటున్నాను. All right. Now, before we jump into the study of Psalm 55, there are 12 promises for every believer, which one man of God has highlighted. I want to share that with every one of you this morning. 50వ కీర్తనలో 12 వాగ్దానాలు ఉన్నాయండి. ఒక దైవజనుడు మరి అవి ఎత్తి చూపించాడు. Not in Psalm 55, brother. Before we study that Psalm, I want to share 12 promises from the scripture which I read written by a man of God, which is so powerful and useful to me, so I'm sharing it with you. ఈ 55వ కీర్తనలో కాదండి, క్షమించాలి. 50 కీర్తన ధ్యానంలోనికి మనం వెళ్ళక ముందు 12 వాగ్దానాలు, చాలా శక్తివంతమైన వాగ్దానాలు ఒక దైవజనుడు చూపించాడండి. అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. We don't have time to read those references, but I will quickly give you the reference and the meaning, and then we will move on. నేను మీకు తొందరగా మరి ఆ రెఫరెన్స్ చెప్తాను. చదివేంత సమయం మనకు లేదు, కానీ ఆ రెఫరెన్స్ చెప్తాను, ఆ వాగ్దానం చెప్తాను. మనం సాగి వెళ్దాం. Okay. The first promise is God's presence. That is God being available. That's called God's presence. మొట్టమొదటి వాగ్దానము దేవుని సన్నిధి, అంటే దేవుడు మనకు తోడుగా ఉండటం అన్నమాట. Hebrews 13 verse 5 says, I will never leave thee. హెబ్రీ 13:5 చెప్పే వచనము, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అన్నది. I repeat once again. Hebrews 13:5 is a beautiful promise where the Lord tells me and all of us, I will never leave thee. హెబ్రీ 13:5 ఎంతో రమ్యమైన వచనం అండి. దాంట్లో ఉన్న వాగ్దానము, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని. The second promise is God's protection. రెండవ వాగ్దానము దేవుని భద్రత. All right. In Genesis chapter 15 and verse 1, the Lord says, I am thy shield. 15వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనంలో నేను నీ కేడెము అంటాడు దేవుడు. Yeah, the second is God's protection, where God says, I am your shield in Genesis chapter 15 verse 1. 15వ అధ్యాయం మొదటి వచనంలో నేను నీకు కేడెము అని చెప్పేసి దేవుడు అంటాడండి. The third promise is God's power. మూడవ వాగ్దానము దేవుని శక్తి. That is right. In Isaiah 41 and verse 10, the Lord says, I will strengthen thee. నేను నిన్ను బలపరుస్తానని యెషయా 41:1 ఉన్నది. Normally in this wilderness journey, many of us, all of us, in fact, including me, we feel weak many a times. ఈ అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉండగా చాలా మంది మరి బలహీనంగా అయిపోతారు, బలహీనంగా ఉన్నామనే భావనలోకి వెళ్ళిపోతారు. I'm not referring to physical weakness. I'm referring to spiritual weakness. బాహ్య సంబంధమైన బలహీనతను గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఆత్మ సంబంధమైన బలహీనతను గురించి చెప్తూ ఉన్నాను. But in this promise, when God speaks about his power, it is for both physical and spiritual weakness. He is saying that I will strengthen thee in Isaiah 41:10. 41వ అధ్యాయము 10వ వచనంలో గమనించినట్లయితే అక్కడ కేవలము ఆత్మ సంబంధమైనది అనే కాదు, కానీ బాహ్య సంబంధంగా కూడా నేను నిన్ను బలపరుస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. All right. Now the fourth promise is God's provision, providence, God's provision. నాలుగవది దేవుడు మనకు ఇచ్చుట. I will help thee is what the Lord says again in Isaiah 41:10, the same verse. 41:10 వచనంలోనే నేను మీకు సహాయం చేయవాడను అని ఉంది.
All right. The next promise, fifth promise, is God's leading, which means He's going before us, He's holding our hands, He's taking us where we submit to His will. That's called God's leading. ఆ తర్వాత వాగ్దానము దేవుని నడిపింపు. అంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు, మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, మనతో ఎప్పుడు ఉంటాడు అదనమాట దేవుని Alright. నడిపింపు. All right. In John's Gospel, chapter 10 and verse 4, we read, and when he putteth forth his own sheep, he goeth before them. ఆ యోహాను సువార్త 10:4 మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. All right. ఉంది. The next is the sixth promise is God's purposes. 6వ వాగ్దానము దేవుని ఉద్దేశాలు. This is another beautiful promise which most of us know very well. ఇది మరొక రమ్యమైన వాగ్దానం అండి, మనకందరికి కూడా బాగా తెలిసిన వాగ్దానము. Jeremiah 20 and verse 11. ఇర్మియా 20:11. The promise is, I know the thoughts that I think toward you, saith the Lord, thoughts of peace and not of evil. ఇర్మియా 20:11 ఇలాగున ఉందండి. అయితే నేను పరాక్రమ గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడరు. వారెన్నడూను మరోబడని నిత్యావమానమును పొందుదురు. All right. Now the seventh promise is God's rest. 7వ వాగ్దానము దేవుని విశ్రాంతి. In Matthew 11:28 is another beautiful phrase or promise we use normally in gospel meetings. మత్తయి సువార్త 11:28 చాలా మంచి వాక్యం ఉందండి. దాన్ని మనము సువార్తల్లో వాడుతూ ఉంటాం. But we as believers also can use that promise. మనము విశ్వాసులంగా కూడా ఆ వాగ్దానం మనకు వర్తిస్తుంది. Matthew 11:28 says, Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఉంది అక్కడ. Next is eighth promise is also another beautiful familiar promise. 8వ వాగ్దానం కూడా ఎంతో చక్కటి వాగ్దానం, మనకందరికీ తెలిసిన వాగ్దానము. 1 John 1:9. 1 యోహాను 1:9. This is also a verse that we normally use for gospel meetings. ఇది కూడా సామాన్యంగా సువార్తల్లో మనం వాడుతూ ఉంటాం. But brothers and sisters, this verse or this promise is for believers. కానీ ఈ వాగ్దానము విశ్వాసులకు ఇవ్వబడిన వాగ్దానం ఇది. This verse says, if we confess our sins, he is faithful and just to forgive us and to cleanse us from all unrighteousness. 1 John 1:9. 1 యోహాను 1:9 ఏం చెప్తుంది? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. All right. The next is the eighth promise is also another beautiful promise in Psalm 84 verse 11. 84వ కీర్తన 11వ మరొక చక్కటి వాగ్దానం ఉందండి. Psalm 84 verse 11 says, No good thing will he withhold from them that work uprightly. This talks about God's goodness. 84:11 యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. All right. Now the next one, I think it's the ninth one, is God's faithfulness. 9వది దేవుని నమ్మకత్వం. Now in 1 Samuel chapter 12 and verse 22, we read like this. 1 సమూయేలు 11:22 ఇలాగునుందండి. The Lord will not forsake his people for his great name's sake. What is the verse, brother? 1 Samuel 1 Samuel 12:22. 12:22, క్షమించాలి, 12:22. యెహోవా మిమ్మును తన జనముగా చేసుకుంటూ ఇష్టం కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. You see that verse talks about God's faithfulness. అక్కడ మరి దేవుడి నమ్మకత్వం గురించి చెప్పే వచనం అది, విడనాడడు అని ఉంది కదండి. The next is the 11th, God's 11th promise.
ఆ తర్వాత వచనము 11వ వాగ్దానము. That's about God's guidance. He's showing us the way. It talks about God's guidance. దేవుని నడుపుని గురించి ఉన్న వాగ్దానం అండి ఇది. ఆయన మనకు దారి చూపేవాడు. You see, Psalm 25 verse 9. 25వ కీర్తన 9వ వచనం అండి ఇది. Psalm 25 verse 9 says, the meek will he guide. ఆయన దీనులను మరి నడిపిస్తాడని ఉంది. All right. Now the last promise, the 12th promise, is God's wise plan for me and you. ఆ తర్వాత వాగ్దానం ఏదంటే గనక దేవుడికి మన పట్ల ఉన్న ఎంత ఉన్నతమైన ప్రణాళిక. And that is also another beautiful promise which we all know by heart, Romans 8:28. అది మనందరికి కూడా బాగా తెలుసు కదండి. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. All things work together for good to them that love God. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Dear believers, I took time to call out all these promises, these 12 promises, because it's been refreshing to me. So I thought this morning it will be useful for every one of you. That's why I took this few minutes. నేను కొంచెం సమయం తీసుకొని మరి ఈ వాగ్దానాలన్నింటినీ వివరించినానండి. ఇది మనకు సహాయం చేస్తుంది, దోహదపడుతుందని నా నమ్మకం. All right. Now coming back to Psalm 55, I told you that we have a very familiar promise in Psalm 55, is it not? ఇప్పుడు కీర్తనలు 55కు తిరిగి వద్దాము. నేను మీకు చెప్పాను కదండి, 55వ కీర్తనలో మనకు చాలా పరిచయమైన వాగ్దానం ఉంది ఇక్కడ. Now this promise also will fall into one of those 12 promises category. ఈ వాగ్దానం కూడా ఆ 12 వాగ్దానాలలో ఉన్న ఆ రకాలు ఉన్నాయి కదండి, ఆ రకంలో ఆ 12 రకాల్లో ఒక రకం కిందికి వస్తుంది ఇది. I will leave it to you to decide which category it falls. ఏ రకానికి చెందింది ఇది ఈ వాగ్దానం అన్నది అది మీకే వదిలేస్తున్నాను, మీరే నిర్ణయం తీసుకోండి. All right. So can we begin by reading Psalm 55 verse 22? That is the most famous promise in this psalm. 55వ కీర్తన 22వ వచనం అండి. ఇది చాలా ప్రసిద్ధమైన వాగ్దానం. నీ భారము యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. All right. Now, I was reading another translation, a paraphrase translation of this verse, and it is beautiful. నేను మరి ఈ వచనాన్ని వేరొక తర్జుమాలో చదివానండి, అది ఇంకా చక్కగా ఉంది. You see, normally this is a picture that comes to my mind when during construction time, we use people, men and women, to help in carrying the brick, cement bags, sand, baskets of sand, all that men and women help in construction time, is it not? ఇంటిని కట్టేటప్పుడు మరి పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి ఇసుక మోయటానికి కావచ్చు, సిమెంట్ను మోయటానికి కావచ్చు, ఇటుకలను మోయటానికి కావచ్చు, వారి సహాయాన్ని మనం తీసుకుంటాం. And what do? They carry it in their shoulders or they carry it in their head, and then they come to one place and they dump everything in there. వాళ్ళు ఏం చేస్తారు, భుజాల మీద కానీ లేదా తల మీదకి కానీ వాటిని ఎత్తుకొని ఒక చోటికి ఎక్కడైతే అవి పెట్టాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాటిని పెడతారు. Now, sometimes we must have seen this scene also, which I'm going to tell you now. కొన్నిసార్లు నేను మీకు చెప్పబోయే ఆ సన్నివేశాన్ని కూడా చూస్తుంటాం. Sometimes some people, men or women, when they are weak, they try to carry a sack of cement or a load of bricks or sand in their head or on their shoulders. As they're walking, they are not able to walk. Their legs become weak. So because of their weakness, have we noticed that? మనము చూసుంటాం కదండి, గమనించుంటాం కదా, కొంతమంది మరి ఆ బరువులు మోసుకొని వెళ్తూ ఉండగా వారి శరీరంలో ఉన్న బలహీనతను బట్టి కాళ్ళు వణుకుతూ ఉంటాయి.
When that happens, what does another co-worker or another helper, what does he do? He or she do? He quickly comes there. He then holds her and said, you give me the burden. And so they take it on top of whatever they are carrying. If they're already carrying a cement bag, they will again take this and also put it on top of it. And then they will take it to the place. అది జరిగినప్పుడు ఏమవుతుందండి, వెంటనే తనతో పాటు పనిచేసే ఒక వ్యక్తి వచ్చి ఆ ఆ ఎవరైతే బలహీనంగా ఉన్న వ్యక్తి మీద బరువు ఏదైతే ఉన్నదో ఆ బరువును ఆ బలహీనంగా ఉన్న వ్యక్తి మీద నుంచి తీసివేసి తన మీద వేసుకుంటాడు. I hope you can picturize what I'm telling you. నేను మీకు చెప్తున్న ఈ సన్నివేశాన్ని మీరు చక్కగా ఊహించుకొనగలరని అనుకుంటున్నాను. You see, that is the picture which came to my mind when I read the paraphrased version of this verse 22. 22వ వచనం యొక్క వేరొక తర్జుమాను నేను చదివినప్పుడు అలాగున ఉంది దాని అర్థం. I will read it to you. It says, pile, P-I-L-E, pile your troubles on God's shoulders. దాని తర్జుమా ఇలా ఉందండి, దేవుని భుజస్కంధాల మీద మీ సమస్యలను మీ చింతలను ఒకదాని మీద ఒకటి కుప్పగా పోయండి అని. You see, that word pile means putting one on top of the other. One bag on top of that, another bag and another bag. That's called piling. పైల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఒకదాని మీద ఒకటి అలా కుప్పగా పోయటం అన్నమాట. You see, this is a beautiful way of translating it. It says, pile your troubles on God's shoulders. And then it says, He will carry your load. He will help you out. దేవుని భుజాల మీద మీ సమస్యలను కుప్పగా పోయండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. You see, what a beautiful promise this is. ఎంత రమ్యమైన వాగ్దానం అండి ఇది. You see, now David, as we all know, is a very great king among all the kings of Israel. ఇశ్రాయేలు రాజులందరిలో కూడా దావీదు చాలా గొప్ప రాజు. Now, if I ask you a question, who's the greatest king of the whole universe? What will be your answer? ఈ ప్రపంచం మొత్తంలో కూడా అతి గొప్ప రాజు ఎవరంటే కనుక మీ సమాధానం ఏమవుతుందండి? Already this answer has come into your mind. You will all say it is the Lord Jesus Christ, is it not? ఇది మీ అందరికీ తట్టింది కదండి, మీరందరూ అంటారు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని. Next to the Lord Jesus Christ, you know who is the greatest king? It is King David. ప్రభువైన యేసుక్రీస్తు వారి తరువాత ఎవరు గొప్ప రాజు? రాజైన దావీదు. Because he ruled so many nations, so many countries. ఎందుకంటే ఆయన ఎన్ని దేశాలని పాలించాడో. You see, now David, in David's coterie of men, which means his close circle of men, was one person called Ahithophel. దావీదు మరి ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళలో అహీతోపెల్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. And Ahithophel, you know who he was? We all know that he was a counselor. He was the one who gives advice. Like now we have advisors to the governor, advisors to the chief minister, or advisor to the prime minister. He is all knowledgeable and he keeps guiding these people in authority, telling them what to do, when to do, where to do, how to do, and all that. ఈ రాజులకు మనం ముఖ్యమంత్రులకు తర్వాత ప్రధానమంత్రులకు చూస్తుంటాం కదండి, వాళ్ళ చుట్టూ కూడా ఒక రకమైన అధికార గణం ఉంటుంది. వాళ్ళు ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళని అడ్వైజర్లని కూడా అంటూ ఉంటారు కదండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో చేయించాలి, ఈ విషయాలన్నీ రాజుకు చెప్తూ ఉంటారు. Now, similarly, in David's close circle of people, he had one counselor, and his name is Ahithophel. అలాగుననే మరి ఆంతరంగికంగా అధికారులుగా లేకపోతే సలహాదారులుగా ఉన్న వారిలో అహీతోపెల్ అనే ఆయన దావీదు దగ్గర ఉన్నాడు. Now, I want to show you what the scripture writes about Ahithophel. అహీతోపెలును గురించి లేఖనాలు ఏం రాస్తున్నాయన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Let's quickly read 2 Samuel chapter 16 verse 23. 2 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. 2 Samuel chapter 16 verse 23. 16 2 సమూయేలు 23వ వచనం.
ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. Now you see what it's mentioned here. There's a beautiful phrase which says, as if a man had inquired at the oracle of God. You know, oracle means the holiest, innermost, or the place where God speaks. That's what oracle means. ఇక్కడ ఏ ఆలోచన అయినా దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అనుందండి. ఇంగ్లీష్ లో ఆరకుల్, గాడ్స్ ఆరకుల్ అనే పదం చూస్తాం. ఆరకుల్ అంటే గనక మరి దేవునికే కేంద్ర స్థానమైన అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. What does it mention, brother, in Telugu? ఇన్ తెలుగు ఇట్ సేస్ ఎంక్వైర్డ్ విత్ గాడ్, Okay, దేవుని that యొద్ద is all. విచారణ చేసి That పొందిన is all. ఆలోచన. Oh, that is all. Okay, in King James Version, it says, as if a man had inquired at the oracle of God. ఇక్కడ దేవుని యొద్ద విచారణ చేసిన. All right. Now, this is what the scripture talks about Ahithophel. Brother Jaykumar, can you hear me? Yeah. I'm able to hear you. All right. Now, this is what the scripture talks about Ahithophel. ఇదండి అహితోపెలు గురించి లేఖనాలు చెప్తున్నమాట. You see, the counsel or the advice which Ahithophel gives is as if God is speaking to David and telling directly, this is what you have to do. That is how powerful, that is how wise the counselor Ahithophel was. అహితోపెలు ఎంత శక్తివంతంగా ఉన్నాడంటే అక్కడ అహితోపెలు ఏదైనా చెబితే దేవుడే చెబుతూ ఉన్నట్లుగా భావించబడేది. Now, one thing you must notice, not only in David's time was Ahithophel the counsel, even during Absalom's reign, the son of David, Absalom's reign, Ahithophel was the counselor. దావీదు సమయంలోనే కాదు, అబ్షాలోము రాజ్యములో కూడా, అబ్షాలోము రాజుగా ఉన్నప్పుడు కూడా అహీతోపెలు అలాగున ఉండినాడు. Okay, let's quickly read 2 Samuel chapter 15, verse 12. తొందరగా మరి 2 సమూయేలు 15వ అధ్యాయం 12వ వచనం చదువుకుందామండి. 2 Samuel chapter 15, verse 12. 15, 12. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. You see what is mentioned here in the King James Version, sent for Ahithophel, the Gilonite, David's counselor. ఇక్కడ దావీదు యొక్క మంత్రి గీలో అను అతనిని ఊరు నుండి పిలిపించి ఉండెను అని ఉందండి. So from this verse, we understand that Ahithophel was from a place called Gilo. ఇక్కడ అహితోపెలు గిలోని అనే ఆ ప్రాంతానికి చెందినవాడని మనకు తెలుస్తుంది. That is why he is called a Gilonite. అందుకనే గిలోనీయుడైన అహితోపెలు అని పిలువబడుతున్నాడు. People who stay in Israel are called Israelites. ఆ ఇజ్రాయెల్లో ఉన్నవారు ఇస్రాయేలీలు అని పిలువబడుతున్నారు కదండి. That is how this word Gilonite has come, because Ahithophel belongs to a place called Gilo. అలాగున మరి ఇదిగో ఈ గిలోనీయుడు అనే పదం, ఎందుకంటే గిలోని అనే ప్రాంతంలో ఆయన ఉన్నాడు కాబట్టి. Dear brothers and sisters, you must note all these things carefully, because this is the introduction to Psalm 55. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని, ఎందుకంటే ఇది 55వ కీర్తనకు ఉపోద్ఘాతం అండి ఇదంతా. All right. Now, some names I'm going to give, which you must always keep in mind, because that becomes very relevant when we study the Psalm verse by verse. నేను కొన్ని పేర్లు చెప్తానండి. ఆ పేర్లన్నీ కూడా మరి ప్రాముఖ్యమైనవి. మనం వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ ఉండగా ఆ పేర్ల ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది. This psalm is written by David. ఈ కీర్తన దావీదు రాశాడు. Now we are now studying about what should I say? The occurrence of this psalm. Why was this psalm written? What is the background of this psalm is what we are studying. మనము ఇది ఈ కీర్తన ఏ నేపథ్యము, ఎందుకు వ్రాయబడింది, ఏ పరిస్థితిలో వ్రాయబడింది
అది And- మనం ధ్యానించబోతున్నాం. And the first name we have considered so far is what? Ahithophel. మొదటి పేరు మనము చూసుకున్నది ఏంటండి? అహితోపేలు. The second name is Eliam. రెండవ పేరు ఏలియాము. Now, who is Eliam? ఏలియాము ఎవరు? He is the son of Ahithophel. ఆయన అహితోపేలు కుమారుడు. All right, let's read this. 2 Samuel chapter 23, verse 34. 23వ అధ్యాయము 2వ సమూయేలు Chapter 2 Samuel chapter 23, verse 34. 23వ అధ్యాయము 34వ వచనం అండి. మాయాకాతీయునికి పుట్టిన హస్బై కుమారుడైన ఎలీపేలెటు గిలోనీయుడైన అహీతోపేలు కుమారుడగు ఏలియాము. You see, Eliam, the son of Ahithophel, the Gilonite. గిలోనీయుడైన అహీతోపేలు కుమారుడు ఏలియాము. All right. So, if I ask you a question, who is David's counselor? What will be your answer? దావీదు మంత్రి ఎవరు అని మిమ్మల్ని అడిగితే సమాధానం ఏంటండి? I'm sure your answer will be Ahithophel. ఖచ్చితంగా అహీతోపేలు అని జవాబు చెప్తారు కదా. And if I ask you another question, who was the son of Ahithophel? What will be your answer? అహీతోపేలు యొక్క కుమారుడు ఎవరని మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే జవాబు ఏంటి? Your answer will be Eliam. మీ జవాబు ఏలియాము అని ఉంటుంది. Now, because this study is on Zoom, I'm doing it this way. Otherwise, if I was directly standing in front of you and teaching you, I would have directly asked you these questions. Who was David's counselor? Then I will expect your response. Then I will ask you, who was the son of Ahithophel? Now, because it's Zoom, I can't do it. That's the reason I asked you these questions indirectly. నేను మిమ్మల్ని ప్రశ్నించే విధానము జూమ్లో మనం అందరం కూడుకున్నాం కాబట్టి వేరుగా ఉందండి. అదే మనం ముఖాముఖిగా కూడుకొని ఉండుంటే నేను మిమ్మల్ని ప్రశ్నలు వేసేవాడిని, మీ దగ్గర నుంచి జవాబు ఆశించేవాడిని. You see, that is my style of teaching. Normally, whenever I'm given the opportunity to teach the Word of God, it is an interactive session always. నా శైలి వాక్యాన్ని బోధించే శైలి ఎలా ఉంటుందంటే కనుక ఇది ఉత్తర ప్రత్యుత్తరాలుగా నేను బోధ చేస్తూ ఉంటాను. Now, being Zoom, there are some limitations, so I'm following that. జూమ్ కాబట్టి జూమ్ను బట్టి కొన్ని పరిమితులను బట్టి మరి నేను దాన్ని అనుసరిస్తూ ఉన్నాను. All right, we have studied about Ahithophel. అహితోపేలు అనుకుంటూ మనం చూసుకున్నాం. Now about Eliam. ఇప్పుడు ఏలియామును చూసుకుందాం. You see, as I said, Ahithophel was David's counselor and a very close friend to David. అహీతోపెలు మరి దావీదుకు మంత్రిగా ఉన్నాడు, చాలా దగ్గర వాడుగా ఉన్నాడు. Now, who is Eliam to David? ఏలియాము ఎవరు దావీదుకు? You see, David had 37 strong men around him whom he had selected. 37 మంది బలాఢ్యులను దావీదు ఎంచుకున్నాడండి. Now, among those 37 men, Eliam was the 28th person according to the scriptural chronology. ఆ 37 మందిలో ఏలియాము లేఖనాల వరుస క్రమములో 28వ వాడు. All right. Now, these 37 men were the strong men, meaning they were David's security men. ఈ 37 మంది కూడా మరి అత్యంత బలాఢ్యులు. వీరందరూ కూడా రక్షణ కవచంగా దావీదుకు ఉండేవారు. All right. Now, listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. David's counselor is Ahithophel. దావీదు మంత్రి అహీతోపెలు. Now, Ahithophel's son Eliam was one of the security men of David. అహీతోపెలు కుమారుడు దావీదు యొక్క రక్షణలో భాగంగా ఉన్నాడు. Now, for your memory, this 37 strong men, right, starting from the topmost in that 37 is Joab, Abishai, Benaiah, and then Eliam comes at the 28th order. యోవాబుతో మొదలైన దావీదు యొక్క భద్రతా వలయము అలాగను ఒకరి వెంబడి ఒకరి చూసుకుంటూ వస్తే 28వ స్థానంలో ఏలియాము ఉంటాడు.
All right. Okay. Now we have seen about Ahithophel. We have seen Eliam. Now next is Bathsheba. మనము అహితోపెలను చూసాము, ఏలియామును చూసాము, తర్వాత బెత్షెబా. Now, why am I bringing Bathsheba here? How is she related to Eliam and Ahithophel? ఇక్కడ బెర్షెబాను ఎందుకు తెస్తూ ఉన్నాను? ఆమె అహితోపేలుకు ఏలియాముకు ఎట్లా వారితో బంధము బెర్షెబాకు? Listen, dear believers, Eliam had a daughter and she is very famous in the Bible and her name is Bathsheba. ఏలియాముకు మరి కూతురు ఉందండి. ఆమె బైబిల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆమె పేరే బెర్షెబా. You see, although we know David was a man chosen by God, he was close to God's heart. Whenever we talk of David, undoubtedly, undeniably, every one of us think about this lady Bathsheba, is it not? మనము దావీదును దేవునికి దగ్గరవాడుగా, దేవుని హృదయానుసారుడుగా మనం ఎరుగుదాం. అయితే దావీదు గురించి తెలిసిన వాళ్ళకందరికి కూడా మరి బెర్షెబా గురించి కూడా తెలుసు. You ask any Sunday school child or you ask any young boy or girl, what do you know about David? First, they might talk about David as a shepherd, which is his fight with the bear and the lion, all that. The second or the first thing which they will say is also about Bathsheba. ఆ సండే స్కూల్ పిల్లల్ని కానీ లేదా యవ్వనులైన సహోదర సహోదరులను కానీ దావీదు గురించి మీకు ఏం తెలుసు అని అడగండి. దావీదు మంచి కాపరి, ఇలా మొదలు పెట్టచ్చు. దావీదు మంచి కాపరి, ఆయన మందను చాలా చక్కగా మరి గొర్రెల బారి నుండి ఎలుగుబంటి బారి నుండి కాపాడినాడు అని చెప్పి దాని వెంటనే బెర్షెబాను గురించి ప్రస్తావిస్తారు. All right. Now it is 6 o'clock. I just have a question. Should I stop here or can I take 10 more minutes? 6 అయిందండి. మరి నేను ఆగుదునా లేదా కొనసాగుదునా ఇంకొక 10 నిమిషాలు? Brother, you can proceed. All right. Okay. Thank you very much. All right. Now the reference for that is, turn with me to 2 Samuel chapter 11 verse 3. 2వ సమూయేలు 11వ అధ్యాయం 3వ వచనం అండి. 2 Samuel chapter 11 verse 3. 11 3వ వచనము. ఆమె బహు సౌందర్యవతి అయిండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకే ఒక దూతను పంపిన. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యను నైన బెత్షెబా అని. You see, there you read is not this Bathsheba the daughter of Eliam? ఇక్కడ మనకు తెలుస్తుంది కదండి, ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన ఏలియాము కుమార్తె అయిన బెత్షెబా అని. All right. Now listen. Let me list down the employees in David's palace. దావీదు కోటలో ఉద్యోగులుగా ఉన్న వారిని మనం చూద్దాం. The first we saw is David's counselor Ahithophel. మొట్టమొదటిగా అహితోపేలు దావీదు మంత్రిగా వ్యవహరిస్తున్నారని చూసాం. Second, we saw one of the security men who's the son of Ahithophel. His name is Eliam. రెండవదిగా మనం చూసాము అహితోపేలు కుమారుడు, ఆయన పేరు ఏలియాము. And the third person we considered is the daughter of Eliam called Bathsheba. మూడవదిగా బత్షెబా, ఆమె ఎవరు? ఆమె ఏలియాము కుమార్తె. All right. Now, I told you, there were 37 security men for David. I'll give you the reference now. 37 మంది భద్రతా వలయము, 37 మంది ఉన్నారు కదండి దావీదుకి. ఆ వచనం నేను ఇప్పుడు చూపిస్తాను. We will quickly read 2 Samuel 23 verse 39. 2వ సమూయేలు 23వ అధ్యాయము 29వ వచనం చూసుకుందాం. I don't know in Telugu which verse it is, but in English it is chapter 23, 2 Samuel verse 39. 23-39వ వచనం అండి. ఇట్ ఈస్ ద సేమ్ బ్రదర్. All right. వారందరూ 37. You see, Uriah the Hittite, 30 and 7 in all. So this 37 were the security men of David. ఈ 37 దావీదు యొక్క భద్రతకు నియమింపబడినవారు. And Eliam was the 28 in that order given in the Bible. ఏలియాము 28 అండి. ఆ వరుస క్రమంలో 28వ స్థానంలో ఉన్నాడు. All right, now you read about another man called Uriah in verse 39 that we read just now.
ఇక్కడ 39వ వచనంలో ఈరా అనే ఆయనను గురించి కూడా మనం చూసుకుంటాం. Now, who was Uriah? ఈరా ఎవరు? Uriah was also a colleague of Eliam because Uriah was in the last of those 37 men. ఈరా మరి ఆ ఎలియాముకు మరి సహోద్యోగిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ 37 ఆయన ఒకడు. So Eliam and Uriah, who were they? They were the security men of David. ఏలియా మరియు ఈరా ఎవరు? వీరు భద్రత అందించేవారు దావీదుకి. All right. Now Uriah was a colleague, or he was a working partner along with Eliam. ఈ ఈరా మరి ఆయన ఏలియాముతో సహోద్యోగిగా ఉంటూ ఉన్నాడు. So Eliam now gives his daughter Bathsheba in marriage to Uriah, his colleague or his friend in his working place. నేను ఈరా అని చెప్తూ వస్తున్నానండి, క్షమించాలి. ఊరియా అది ఊరియా. Right. ఈ ఏలియా మరి తన సహోద్యోగి అయిన ఊరియాకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. All right. Now listen very carefully. I'm going to ask you the question, who is Bathsheba? దయచేసి వినండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బత్షెబా ఎవరు? Now Bathsheba, listen carefully, is Ahithophel's granddaughter. బత్షెబా అహితోపేలు మనవరాలు. Bathsheba is Eliam's daughter. బత్షెబా ఎలియాము కుమార్తె. And Bathsheba is Uriah's wife. బత్షెబా ఊరియా భార్య. Now, all these three men work for whom? Ahithophel, Eliam, and Uriah. For whom do they work? ఈ ముగ్గురు ఎవరు? అహితోపేలు, ఏలియాము, ఊరియా ఎవరి కోసం You see, పనిచేస్తున్నారు? all these three people worked for David. ఈ ముగ్గురు కూడా దావీదుకు పనిచేసే వాళ్ళే. You see, now with this as the background, what does David do now? What did David do? ఈ నేపథ్యం కలిగి లేదా ఈ నేపథ్యములో దావీదు ఏం చేశాడు? So David touching Bathsheba or David taking Bathsheba, brothers and sisters, is not an ordinary thing. దావీదు బత్షెబాను ముట్టుకోవటము చిన్న విషయం కాదు. Because all these three men, Ahithophel, Eliam, and Uriah, they work in the palace of David, King David. ఎందుకంటే అహితోపేలు, ఏలియాము, ఊరియా ఈ ముగ్గురు కూడా దావీదు కోటలో పనిచేసేవారు. They are called the palace employees. వారు కోట ఉద్యోగులు అని వారు పిలువబడేవారు. Not only palace employees, normally what happens is these people stay around the palace, closer to the palace. కోట ఉద్యోగులు మాత్రమే కాదు, వారి నివాసాలన్నీ కూడా కోటను ఆనుకొని ఉంటాయి, కోట చుట్టూరానే ఉంటాయి. Now this is exactly why David was able to see that sight of Bathsheba taking bath from his terrace. అందుకనే మరి బత్షెబ స్నానం చేస్తూ ఉండగా దావీదు చూడగలిగాడు. That is because their houses were close by the palace. ఎందుకంటే కనుక దావీదు నివసించే నివాసానికి వారి నివాసాలు దగ్గరగా ఉండేవి కనుక. You see, Bathsheba was the granddaughter of his closest companion, confidant. బత్షెబ ఎవరి కుమార్తె? బత్షెబ దావీదుకు ఎంతో సన్నిహితుడైన, ఎంతో నమ్మకస్తుడైన వ్యక్తి యొక్క కుమార్తె. Not only was she the granddaughter of his closest confidant, on the other hand, Bathsheba was the daughter of the one who works day and night, keeping guard of David in the palace. ఎంతో సన్నిహితుడైన, నమ్మకమైన వ్యక్తి యొక్క మనవరాలు మాత్రమే కాదు, దావీదును కంటికి రెప్పలా కాచుకునే ఆయన భద్రతా వలయములో ఉన్న ఒకని కుమార్తె. Now, brothers and sisters, listen to this carefully, what I'm going to say next. తర్వాత నేను చెప్పబోయేది దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియులారా. You see, the daughter of a person who safeguards David's life day and night was Bathsheba. ఎవరైతే మరి
దావీదును పగలు రాత్రి కాపాడే వ్యక్తిగా ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క భార్య మరి బత్షెబ. Okay. All right. You can say Baria first. The next you can say is his daughter. There's another security man who's taking care of David day and night. His daughter is Bathsheba. ఆ ఇంకొక ఆయన కూడా అదే స్థానంలో ఉన్నాడు కదండి, ఆ దావీదుకు భద్రతను అందించేవాడుగా ఆయన కుమార్తె బత్షెబ. You see, when David touches Bathsheba, look at what he's doing to one family. Look at the impact it has on one family. దావీదు బత్షెబను ముట్టుకోవటం అంటే గనక ఒక కుటుంబం మీద ఆయన ఎంతటి ప్రభావం చూపిస్తున్నాడో మీరు ఒకసారి You ఆలోచించేయండి. see, all these men work for David day and night. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దావీదు కొరకు రాత్రింబవళ్ళు పనిచేసేవాళ్ళు. Ahithophel advises King David about what he has to do next. He's a strategist. అహీతోపెలు మరి ఆయన దావీదుకు సలహాలు ఇచ్చేవాడు, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా ఏం చేయాలి అనేది. And Eliam keeps watch over King David day and night. Whenever he sleeps, whenever he gets up, he's constantly guarding David. ఏలియాము ఆ దావీదును కనిపెట్టుకుని ఉండేవాడు, ఆయనకు భద్రతను అందించేవాడు. ఏం And చేస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎట్లా ఏం పరిస్థితి అని నిత్యము ఆయనను కాసుకుని ఉండేవాడు. And on the other hand, we have Uriah, who is in the place of guarding King David whenever he goes out as in the defense and outside. He is a guardian for David. Uriah. ఊరియా మరి బయటికి వెళ్ళి ఊరియా దావీదు బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు దావీదుకు దగ్గరగా ఉంటూ ఆయనను కాచుకునేవాడు. In such a family, what happens? King David creates a problem. ఆ కుటుంబంలో దావీదు ఒక సమస్యను సృష్టిస్తున్నాడు. Now that is why God was very, very stern with David. అందుకనే దావీదు పట్ల దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. All right, let's read 2 Samuel chapter 12 and verse 10. I will close with this. 2 సమూయేలు 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం ఒకసారి. ఈ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. 2 సమూయేలు 12:10. Samuel 12 and verse 10. 2 సమూయేలు 12:10 అండి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును. All right, now brother, read this phrase in that verse. Because thou hast despised me. The Lord is speaking to David. Now what does he say? Because thou hast despised me. Why did the Lord use that phrase? దేవుడు దావీదుతో అన్నమాట, నీవు నన్ను లక్ష్యము చేయక. దేవుడు ఎందుకన్నాడు అట్లా? You see what the Lord is doing in the case of David. You know what is the meaning of that phrase? Thou hast despised me. నీవు నన్ను లక్ష్యము చేయక దాని అర్థం ఏంటో తెలుసా మీకు? You know, the Lord had advised King David before he engaged in that act of touching Bathsheba. దాని అర్థం ఏంటి అంటే గనక దావీదు బెత్షెబాను ముట్టుకునే పని చేయకముందు దేవుడు దావీదుకు సలహా ఇచ్చాడు. The meaning of that phrase that which says that because thou hast despised me means the Lord told David not to touch Bathsheba, but David did not listen to God's word. దావీదుకు దేవుడు వారించాడు, నువ్వు ముట్టుకోవద్దు బత్షెబను అని చెప్పినా కూడా ఆ మాట పక్కన పెట్టి లక్ష్య పెట్టక ముట్టుకున్నాడు. Some Bible scholars say that God pleaded with David, don't touch her, leave her alone, don't do anything, don't even look at her. So some Bible scholars say that this is what God did to David when he used that phrase that thou hast despised me. It means that God pleaded. You know what pleading is? Pleading is like almost begging, saying, don't do that. Please don't do that. Please don't go there. That is called pleading. That is what God did with David. Yet David went forward in that act.
కొంతమంది పండితులు ఇలాగ చెప్తారండి, దావీదును దేవుడు బతిమలాడుకున్నాడంట. బతిమలాడుకోవటం అంటే ఏంటి? అయ్యా దయచేసి వద్దు, ఆ పని చేయకండి, ఆ పని చేయకండి. అంతగా బతిమలాడి అడుక్కున్నా కూడా దావీదు అడుగు ముందుకేసి ఆ పని చేశాడు. All right, I'll stop here. God willing, next week we will study more about the background of Psalm 55. నేను ఆపుతానండి. మనము ప్రభు చిత్తమైతే కనుక వచ్చే వారం మనము కొనసాగిద్దాం. Thank you for giving me 13 more minutes beyond 6 just to complete this. God bless you all. Thank you for the opportunity. God bless every one of you. And thank you, Brother Jaikumar, for a wonderful translation. God bless you too. 13 నిమిషాలు మనం అనుకున్న దానికంటే ఎక్కువగా నాకు కేటాయించినందుకు మీకు అందరికి కూడా వందనాలండి. విన్నందుకు మీకు అందరికి వందనాలు. అలాగే ట్రాన్స్లేషన్ చేసినందుకు జయకుమార్ సాత్రి గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. అబ్రహం సార్ థ్యాంక్ యూ సార్. Mandanalu, thank you, brother. అలాగే జయకుమార్ శాస్త్రి అన్న గారికి ప్రత్యేక వందనాలు. వందనాలన్నా. ఇదేమో ట్రాన్స్లేషన్ చేసిన అందరికి, తెలుగులో బాగా వివరించిన అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ 4229వ రోజున దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చి అబ్రహాం గారి ద్వారా 55వ కీర్తన యొక్క ప్రారంభం తెలుసుకోగలిగినాం. అందుని బట్టి వందనాలు. ముగింపు ప్రార్థన డాక్టర్ వైఎస్ బాబు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. డాక్టర్ వైఎస్ బాబు గారు ముగింపు ప్రార్థన. వందనాలు. మహోన్నతుడును మహాగణుడును నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభాయన మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని ప్రభాయన మీ పక్షాన్ని నిలవబెట్టుకొని శ్రేష్టమైన సంగతులను దావీదు జీవితంలో నుండి ప్రభాయన మీరు వివరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అర్థమగినట్లుగా మీ దాసుని ప్రభాయన జయకుమార్ శాస్త్రి గారిని కూడా ప్రభాయన మీ నోటిబూరుగా వాడుకొని ప్రభాయన అర్థవంతంగా మాకు అనువదించిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఇరువురు దాసులను ప్రభాయన మీ పక్షాన చక్కగా మీరు వాడుకొని ప్రభాయన మా జీవితాల్లో ప్రభాయన ఆ మాటలు ప్రభావవంతంగా ప్రభాయన మీ ఇరువురు ప్రభాయన మీ పక్షాన్ని నిలవబడి అందించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఆ మాటలన్నీ కూడా ప్రభాయన ఎంతగానో ఆలోచించే విధంగాను ప్రభాయన అవి ఎంత ప్రభాయన ప్రభావవంతమైనటువంటి మాటలో ప్రభాయన మీరు ఏ విధంగా దావీదు జీవితంలో ప్రభాయన మీరు ఎంతగా ప్రభాయన బ్రతిమలాడుకున్నారో ప్రభాయన ఆ విషయాలన్నీ కూడా ప్రభాయన ఇరువురు దాసుల ద్వారా మీరు అందించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అంతేకాదు ప్రభాయన శ్రేష్టమైన సంగతులను ప్రభాయన గూఢమైన విషయాలను ప్రభాయన మీ దాసుడి ద్వారా మీరు వివరిస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతగానో చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు నాయన చక్కని వాక్య ధ్యానాన్ని ప్రభాయన మీరు అందించడానికి మీ దాసుని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అంతేకాదు నాయన ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి మీ దాసులను మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ప్రభాయన పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. చక్కగా పాడి రాజారావు అంకుల్ గారిని అలాగే ప్రభానైనా సహోదరులు అబ్రహాం గారిని ప్రభావం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభావం ఈ యొక్క వాక్య ధ్యానాన్ని కూడా ప్రభావం చక్కగా మీరు నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా ప్రభానైనా మీ దాసుడు ప్రభానైనా మీ నామానికి మహిమ తెచ్చుకో చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయాలు భద్రపరుచుకొని వాడి చొప్పున నడుచుకొని మీ నామానికి మహిమ తేవడానికి నేను కృప చూపి సహాయం దయచేయమని, ఈ దిన ఆశీర్వాదాలతో మీరు నింపమని, ఈ దిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడు మెండుగా అనుగ్రహించి సహాయం దయచేసి మళ్ళీ మేమందరం ఈ విధంగా కలుసుకునే వరకు మీ దగ్గర తల కింద భద్రపరచమని, సహాయం దయచేయమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకోమని
మా ప్రభుని పేరు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి మిక్కిలి వినంగలి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ 4229 రోజును దేవుడు ఆశీర్వాదంగా మార్చి మనకు అబ్రహాం గారి ద్వారా వాక్యం వివరించినందుకు దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ప్రారంభ ప్రార్థన చేసిన మర్యాదాస్ గారికి, వాక్యం వివరించిన బోధించిన అబ్రహాం గారు, జయకుమార్ శాస్త్రి గారికి ట్రాన్స్లేషన్ చేసినందుకు ఆయనకు వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసిన పేతురునకు, ముగింపు ప్రార్థన చేసిన బాబు గారికి ప్రత్యేక వందనాలు. మనకు ప్రత్యేకంగా పాట పాడిన అబ్రహాం సార్ గారికి ప్రత్యేక వందనాలు. ఎందుకంటే తెలుగులో చాలా బాగా పాడగలిగి ఉన్నారు. అందుబట్టి అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు. తర్వాత చివరిగా వివరాలతో ప్రకటనతో బర్నబాస్ అన్న గారు ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఇంత కార్యక్రమాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నారు. నాకు ఇచ్చిన